ఇప్పుడే ప్రైమ్ వీడియోలో కాఫ్ అనే వెబ్ సిరీస్ చూశాను మామ. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేపాటికి 40 నుంచి 50 మినిట్స్ రన్ టైం ఉంది. టోటల్ వెబ్ సిరీస్ రన్ టైం వచ్చేపాటికి 7 అవర్స్ ఉంది. ఇంకా ఈ సిరీస్ చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే కొంచెం స్లోగా ఉంది, బట్ చాలా బాగుంది సిరీస్ మాత్రం. ముందే చెప్తున్నా, ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి, ఎందుకంటే వైలెన్స్ బాగా ఉంది, బూతులు ఉన్నాయి అండ్ అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. అయితే మిగతా వివరాలు ముందు ముందు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ కథ విషయానికి వస్తే, మాధురి అనే అమ్మాయి తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మర్చిపోవడం కోసం ఢిల్లీలో ఉన్న ఒక ఉమెన్స్ హాస్టల్ అయితే జాయిన్ అవుతుంది. అయితే ఆ హాస్టల్లో ఆల్రెడీ 4 అమ్మాయిలు అయితే ఉంటారు. ఆ అమ్మాయిలు బయటికి రాలేని సిచ్యువేషన్ లో ఉంటారు. ఆ 4 అమ్మాయిలు ఇప్పుడు వచ్చిన ఈ మాధురి అనే అమ్మాయిని బయటికి పంపించడానికి చూస్తారు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి స్టే చేసే రూమ్ లో 6 నెలల క్రితం ఒక అమ్మాయి అయితే చనిపోతుంది. అండ్ ఆ రూమ్ లో ఏవేవో వింత సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది, వీళ్ళు ఈ మాధురి అనే అమ్మాయిని ఎందుకు బయటికి పంపించాలనుకుంటున్నారు, అండ్ ఆ అమ్మాయి లైఫ్ లో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏంటి, అండ్ అసలు ఈ హాస్టల్ చుట్టూరు ఏం జరుగుతుంది అనేది మూవీ స్టోరీ మామ. ఇంకపోతే ఒక డాక్టర్ ఉంటాడు, ఆ డాక్టర్ అమ్మాయిలందరినీ బలి తీసుకుంటూ ఉంటాడు. అసలు ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు అనేది కూడా మీరు మూవీలో చూడాలి. అండ్ ఇంకపోతే మూవీ టైటిల్ వచ్చేప్పటికి కాఫ్ మామ. కాఫ్ అంటే భయం అని అర్థం వస్తుందంట. మీలో ఎవరికైనా సరే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ జోనర్ మీకు ఇష్టం ఉంటే ఈ సినిమా కంపల్సరీగా నేను చూడమని చెప్తా. చెప్పాను కదా, స్లోగా ఉంటుంది అంతేగాని చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది సిరీస్ ఇది. అండ్ భయపెట్టే సన్నివేశాలు అయితే ఎక్కువ ఉండవు, కానీ అక్కడక్కడ ఒక 2-1 అలా భయపెట్టే సీన్స్ అయితే ఉంటాయి. ట్విస్ట్లు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయి మా సిరీస్ లో. అసలు ఈ మూవీ స్టోరీ చాలా యూనిక్ గా కొత్తగా అనిపించింది మామ. మనల్ని కొత్తగా భయపెడతానికి అయితే ట్రై చేశారు. అలా ట్రై చేసి సక్సెస్ అయ్యారని చెప్తాను నేనైతే. అసలు ఆ హాస్టల్లో జరిగే సీన్స్ ఉంటాయి మామ, నిజంగా హాస్టల్ అయితే భలే సెట్ చేసుకున్నారు మామ. ఆ హాస్టల్లో జరిగే సీన్స్ కి, అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, ఆ నైట్ టైం ఎఫెక్ట్స్ కి అబ్బో పిచ్చెక్కిపోయింది నాకైతే. అండ్ ఫస్ట్ నుంచి కూడా కొన్ని ట్విస్ట్లు అయితే పెడతాడు మామ. ఆ ట్విస్ట్లకి సమాధానం క్లైమాక్స్ లో ఇస్తాడు. మనకు మైండ్ పోయిద్ది అనమాట ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత. అండ్ ఇంకోటి, నాకు ఈ సిరీస్ మొత్తంలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ఆ మాధురి క్యారెక్టర్ మామ. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ పక్కన పెడితే 5th ఎపిసోడ్ కా నుంచి ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉంటది. దీని అమ్మాయి జీవితం అసలు తన భుజాల మీద నడిపింది మా సిరీస్ ని. బాగా డిజైన్ చేశారు ఆ అమ్మాయిని. అసలు ఎన్ని ఎమోషన్స్ క్యారీ చేసిద్దంటే ఆ అమ్మాయి తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని అండ్ భయాన్ని, ఎమోషన్ ని, ఆ లవ్ యాంగిల్ ని అబ్బో ఎన్ని చూపించిద్దంటే అమ్మాయి వేరియేషన్స్ చాలా బాగా డిజైన్ చేశారు అమ్మాయి క్యారెక్టర్ ని. ఫస్ట్ 3 ఎపిసోడ్ లో కొంచెం స్లోగా అనిపించిన 5th, 6th, 7th, 8th ఎపిసోడ్స్ లో డోస్ పెంచుకొని వెళ్ళిన విధానం చాలా బాగా అనిపించింది మామ. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అయితే మనలో చాలా బాగా ఏర్పడుతుంది. అండ్ సినిమాటోగ్రఫీ, లైటింగ్, మ్యూజిక్ ఈ సిరీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి మామ. ఇంకా ఎడిటింగ్ పరంగా కూడా ఎక్కడ వంక పెట్టాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మౌనిక పర్వర్, రంజిత్ కపూర్ వాళ్ళిద్దరు నటన మాత్రం ఈ సిరీస్ కి హైలైట్ అని చెప్పొచ్చు మామ. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు, వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. అండ్ ఫైనల్ ఈ సిరీస్ నాకైతే పర్లేదు అనిపించింది మామ. మీరైతే ఒకసారి ట్రై చేసేయండి. అలాగే మీరు కనుక ఒకవేళ చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్.